డాక్టర్కి డబ్బులిస్తూ చందుకి అడ్డంగా దొరికిపోయిన భాగ్యం, బయటపడ్డ వల్లి కడుపు నాటకం. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే భాగ్యం తన కూతురు ఇంట్లో అడుగు పెట్టేస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ పిలకలు కత్తిరించి, నువ్వు వాళ్లను నీకు నచ్చినట్టుగా ఆడించాలి, నువ్వు వాళ్ళ కింద వంగి ఉండడానికి లేదు అని చెప్పి కూతురికి సలహా ఇస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇక నుంచి జాగ్రత్తగా ఉంటే నీ కూతురు ఇక్కడ కాపురం చేసుకుంటుంది, లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో తెలియదని చెప్పేసి నర్మద, అలాగే ఇక ప్రేమతో పాటు ధీరజ్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అమ్మోయ్, నువ్వు ఇంకెలాంటి పిచ్చి వేషాలు వెయ్యొద్దు, నా కాపురాన్ని నిలబడనివ్వు. ఇప్పుడు నేను ఎలాగా ప్రెగ్నెంట్ని కాబట్టి నన్ను బాగా చూసుకుంటాడు, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇంక నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా కాపురంలో చిచ్చులు పెట్టుకో అని చెప్పేసి వల్లి చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజు అలాగే నర్మద ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ సమస్యలు వస్తాయి. వల్లి అక్క కడుపుతో ఉంది కాబట్టి అంతా మర్చిపోయి ప్రశాంతంగా వల్లి అక్కని ఇంకా మంచిగా మార్చుకునే ప్రయత్నం చేయండి బావా, గతాన్ని మర్చిపోండి, వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించండి అని చెప్పేసి నర్మద చెప్తూ ఉంటుంది. అలాగే ధీరజ్ కూడా, అవునన్నయ్య, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నువ్వు అమాయకుడివిరా, మంచివాడివి, నీకంతా మంచే జరుగుతుంది. వదిన నీ జీవితంలో అలా చేయడం చాలా తప్పు, కాకపోతే తన తప్పు తను తెలుసుకుందనే అనుకుంటున్నాం, చూద్దాం తనలో ఎంతవరకు మార్పు వస్తుందన్నది, లేకపోతే అప్పుడే అందరం కలిసి తనకి బుద్ధి చెప్దామని చెప్పేసి ధీరజు ఇద్దరు కూడా చందుకి ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వల్లి చందు గదిలోకి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి చందు ముందు మాట్లాడడానికి ఇష్టపడడు. ఏంటి బా, ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా, నన్ను ఇంకా నువ్వు క్షమించలేదా? నేను క్షమించలేదు. నీ విషయం మా నాన్న ముందు బయటపెట్టి మా నాన్న తీసుకునే నిర్ణయాన్ని నేను ఓకే చేయాలనుకున్నాను, కానీ నా వాళ్ళందరూ నిన్ను క్షమించి నా నోరు కట్టేసి మా నాన్న ముందు నిజం బయట పడకుండా నన్ను ఇక ఇలా ఇక్కడ నిలబెట్టారు. నా వాళ్ళందరూ నిన్ను క్షమించారు, నువ్వు పూర్తిగా మారావు అని తెలిసేంత వరకు కూడా నేను నిన్ను క్షమించను, కానీ మన బిడ్డ కోసం నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. నువ్వు పూర్తిగా మారావని తెలిసిన రోజునే నేను క్షమించగలను. మీ వాళ్లలో ఇప్పటికీ కూడా మార్పు వచ్చింది అంటే నాకు నమ్మకం లేదు అని చెప్పి చందు చెప్పేస్తాడు. అలా చెప్పడంతో త్వరలోనే నీ చేత శభాష్ అనిపించుకుంటాను. వల్లి మారింది, వల్లి నన్ను ప్రేమగా చూసుకుంటుంది, నా వల్లి చాలా మంచిదని నీ చేత అనిపిస్తాను చూడుబా అని చెప్పేసి ఇక ప్రగర్భాలైతే పలుకుతూ ఉంటుంది. కడుపులో బిడ్డ ఉందనుకుని వల్లి అయితే ప్రస్తుతం ఆ బిడ్డే తనని కాపాడుతుందని చెప్పేసి అనుకుంటూ హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక భాగ్యం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది అసలు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు భాగ్యం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక తన భర్త ఆనందరావు అయితే ఏవండి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటండి ఆవిడ గారు, ఏంటో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నారు, మనమైతే ఇక ఆ ఇంటికి వెళ్ళి మన అమ్మాయిని అక్కడ మళ్ళీ కాపురాన్ని చక్కదిద్ది అమ్మాయిని అక్కడ దింపేసి వచ్చేసాం. ఇక అమ్మాయికి ఎలాంటి లోటు లేదు, అమ్మాయిని వాళ్ళందరూ ప్రేమగానే చూసుకుంటారు, అమ్మాయి కడుపుతో ఉంది కదా, ఇంకేం పర్వాలేదు, మనం కూడా అమ్మమ్మ తాతయ్యలం కాబోతున్నాం కాబట్టి నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆవిడ గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆనందరావు అయితే. ఇదే కదా నాకు అసలైన టెన్షన్, ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావడం లేదు, మీరేం మాట్లాడుతున్నారు ఆవిడ గారు? అదేమి లేదు, ఏదో దాచిపెడుతున్నామని నాకు అనిపిస్తుంది, అసలు ఏం జరిగింది, మనమ్మడు కడుపుతో లేదా, అది కూడా నాటకమేనా అని చెప్పి అంటూ ఉండగానే నీళ్లు నములుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే మనమ్మడు, అవునండి ఆయన గారు, మనమ్మడు కడుపుతో లేదు, తన కాపురాన్ని నిలబెట్టడం కోసమే నేను ఆ డాక్టర్ చేత అబద్ధం చెప్పించాను. ఎంత పని చేశారు ఆవిడ గారు, అసలే అమ్మాయి కాపురం అనవసరంగా కూలిపోయింది, మన కారణంగా తన భవిష్యత్తు నాశనం అయిపోయిందని చెప్పి ఎంతగానో బాధపడ్డామో, ఈరోజు మళ్ళీ అబద్ధం చెప్పి ఆ ఇంటికి అమ్మని పంపించావు, ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుందో, అసలు కడుపు నాటకం ఆడాలని ఎలా అనిపించింది, కడుపు ఏమైనా దాస్తే దాగేదా, రేపన్న రోజు బయటపడితే మా నమ్మడిని ఇంట్లో వాళ్ళందరూ అసహించుకుని బయటకు గెంటేస్తారు, ఇక మా నమ్మడు బ్రతకదు, ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మా నమ్మడిక చచ్చిపోతుంది. ఏంటండి ఆయన గారు,
నేనేమైనా ఇదంతా నా కోసం చేశానా? మన అమ్మడి కోసమే కదా చేశాను. మన అమ్మడు సంతోషం కోసమే చేశాను. ఖచ్చితంగా అమ్మడు సంతోషంగా ఉంటుంది. ఎంతకాలం ఈ సంతోషం ఉంటుంది? అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నిజం బయటపడిపోతే మన అమ్మడిని ఆ రామరాజుతో సహా అందరూ అసహించుకుని బయటకు గెంటేస్తారు. ఇప్పటి వరకు ఇక వాళ్ళిద్దరూ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టారు. ఇప్పుడు ఇది వాళ్ళ వల్ల కూడా కాదు. ఇక వాళ్ళు కూడా ఈ నిజాన్ని దాచిపెట్టలేరు. ఎందుకంటే ఇది కడుపుకి సంబంధించిన విషయం. నెలలు నిండే కొద్దీ కడుపు పైకి కనిపిస్తూ ఉండాలి. అప్పుడు నిజం బయటపడితే అమ్మడి పరిస్థితి ఏంటి? ఎందుకు అమ్మడి కాపురాన్ని ఇంత రిస్క్లో పెట్టేశారని చెప్పి అంటూ ఉండిగానే ఏం చేయను, అమ్మడి కాపురం నిలబెట్టడానికి ఇంతకన్నా మార్గం లేదు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం అమ్మడి దగ్గర కూడా నోరు చారి విషయం చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఆనందరావుకి అయితే చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. వల్లి కడుపుతో లేదు అన్న విషయం తెలుసుకునేసరికి ఇంక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు ఆమెతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భాగ్యమైతే. ఈలోగానే ఇక వల్లి విషయంలో తను పట్టించుకోకపోయినా, వల్లి మీద ఎలాంటి ప్రేమ లేకపోయినా డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిసి వల్లి హెల్త్ గురించి తెలుసుకుని తనకి సంబంధించిన మెడిసిన్స్ అవి తీసుకొచ్చి ఇవ్వాలి. తనని తీసుకుని వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా ఇక తన కోసం మెడిసిన్స్, అలాగే నా బిడ్డ కోసం ఇదంతా చేయాలి. కాబట్టి నేనే ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను. వల్లి హెల్త్ గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి చందు కూడా అనుకుంటాడు. ఈలోగా ఇక్కడ భాగ్యం అయితే ఇక డాక్టర్ దగ్గరికి డబ్బులు తీసుకుని వెళ్ళాలని, డబ్బు ఇస్తానని ఆవిడ్ని మేనేజ్ చేశాను. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఎలా అయితే ఇక డబ్బు అప్పు తెచ్చుకుని ఆ డబ్బు పట్టుకుని డాక్టర్ దగ్గరికి బయలుదేరుతుంది భాగ్యమైతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు చాలా చాలా మంచి పని చేశారు డాక్టర్ గారు. నాకు చాలా మేలు చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటూనే ఇదిగోండి ఈ డబ్బుని మీరు ఉంచుకోండి. మా అమ్మాయి కాపురాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పని డబ్బు ఇస్తూ ఉండగానే చందు కూడా అప్పుడే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. డబ్బు ఇవ్వడం చూసి చందు షాక్ అవుతాడు. ఎందుకండి ఇప్పుడు నాకెందుకు ఈ డబ్బు ఇస్తున్నారు? అయినా నేను డబ్బుల కోసం ఇదేమీ చేయలేదు. మీ అమ్మాయి కాపురం నిలబడుతుందని, మీ అమ్మాయి కాపురం విషయంలో ఏదో ఇష్యూ ఉందని చెప్పారు. కాబట్టి ఒక ఆడపిల్ల భవిష్యత్తు అన్యాయం కాకూడదని చెప్పి తనకి కడుపు లేకపోయినా, కడుపు రాకపోయినా కడుపు ఉందని, మీరు కడుపు వచ్చింది, అమ్మాయి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడమని చెప్తే తను ప్రెగ్నెంట్ అని నేను కూడా అబద్ధం చెప్పాను. కానీ ఈ నిజం ఎంతో కాలం దాగదు. రేపన్న రోజు నిజం బయటపడిపోతుంది. ఆ రోజు మీ అమ్మాయిని వాళ్ళ ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. అంతవరకు తెచ్చుకోకుండా ఈ నిజాన్ని త్వరలోనే వాళ్లకు చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా చెప్పేసరికి ఆ మాటలు విని వల్లి కడుపుతో లేదని, ఇదంతా భాగ్యమాడించిన నాటకమని తెలుసుకుని ఒక్కసారే షాక్ అయిన చందు గబగబా ఇంటికి వెళ్ళి ఇక అక్కడే ఉన్న వల్లి చెంప పగలగొడతాడు. ఏంటి బా, ఎందుకు కొట్టావు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉండగా, నువ్వు మళ్ళీ మోసం చేశావు కాబట్టి. చిచి, నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వు మారావు, మంచిదానిగా ఉంటావని, నాకు వారసుల్ని ఇస్తున్నావని ఈ ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు. కానీ నీకు కడుపు లేకుండానే కడుపు ఉందని నాటకమాడి ఈ ఇంట్లో అడుగు పెట్టావని నా వాళ్ళెవరూ తెలుసుకోలేక మోసపోయారు. నీ విషయంలో మరోసారి మళ్ళీ మోసపోయామని చెప్పంటూ ఉండగానే, ఏంటి బా నువ్వు చెప్పేది? లేదు, నేను కడుపుతో ఉన్నాను. డాక్టర్ చెప్పింది కదా. ఆ డాక్టర్ చేత అబద్ధం చెప్పించిందే మీ అమ్మ భాగ్యం. ఆ అబద్ధాల కోర్లు నీ వెంట ఉన్నంతకాలం నీ కాపురం ఇలానే ఉంటుంది. ఇక నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. నా కంటికి ఇక నువ్వు కనిపించడానికి లేదు. నువ్వు చేసిన మోసాలన్నీ కూడా మా నాన్న ముందు నేను బయట పెట్టేస్తాను. నువ్వు కడుపుతో లేవన్న విషయం కూడా నా వాళ్ళందరికీ చెప్పేస్తాను. ఇంక నిన్ను జీవితంలో ఎప్పటికీ క్షమించను. నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయినా సరే నేను ఇంటికి తీసుకురాను. ఇంకెప్పటికీ కూడా నీ మొహం కూడా చూపించుకో అంటూ వల్లికి పెద్ద షాక్ ఇస్తాడు చందు. కడుపు లేకుండానే కడుపు వచ్చిందని చెప్పేసి తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చేత అబద్ధం చెప్పించిన భాగ్యం గురించి తెలుసుకున్న వల్లికి ఊహించని షాకే ఎదురవుతుంది. తన కాపురానికే ఎసరు పెట్టిన తన తల్లిని తలుచుకుంటూ ఒక్కసారి కుప్పకూలిపోతుంది వల్లి అయితే. అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. భాగ్యమాడిన నాటకం బయటపడిపోతుంది.
మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది, ఇలానే జరగాలని. ఇక భాగ్యం నాటకం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి.